కాకినాడ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కాంస్య కవచం వేసిన సందర్భంగా 108 వారాల పాటు కాంస్య కవచ యజ్ఞం చేపట్టి ఇప్పటికి 76 వారాలు పూర్తి చేసుకున్నామని, వచ్చే అక్టోబర్ నాటికి యజ్ఞం పూర్తయిన తర్వాత తిరుపతి బస్ యాత్రని చేపట్టినట్లు పీఠ ఉపాసకులు దూసలపూడి రమణారావు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో భజన సంకీర్తన భక్తితత్వం కలిగిస్తాయని, దక్షిణాపాదంలో వీటికి ఆద్యుడిగా నిలిచిన అన్నమయ్య 14వ శతాబ్దంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి 32,000 సంకీర్తనలు సృష్టించడం వలన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ వంటి అమర గాయకులు స్వరాలు శ్రీవారి భక్తులను తరింపజేస్తున్నాయని కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం పేర్కొంది. శ్రీవారి 76వ జపయజ్ఞ పారాయణం సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలోని గణపతి పీఠంలో శనివారం ఉదయం ఏడుకొండల స్వామివారికి 7 వారాల సప్తగిరుల దీపాలతో ప్రత్యేక పూజలు చేశారు. తాళ్లపాక అన్నమాచార్యులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పద సంకీర్తన చేస్తున్న శ్రీవారి చిత్రపటం పూజా కార్యక్రమాల్లో ప్రత్యేకంగా అలరించింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ శ్రీవారి అనుగ్రహం పొందేందుకు అన్నమయ్య సంకీర్తనలు ఆస్వాదించడం ద్వారా భక్తితత్వాన్ని అలవర్చుకోవచ్చని అన్నారు. మూర్ఖత్వం లేని భక్తితత్వం ఉంటే మానవ జీవితంలో క్రమశిక్షణ, అత్యుత్తమ జీవన స్థితిగతులు సాధించగలుగుతామన్నారు. అన్నమయ్య ఆత్మగా గరిమెళ్లకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ కీర్తిని అంకితం చేయాలన్నారు. శ్రీవారి ఉత్సవ సమితి సభ్యులు పండ్ల రసాలతో అభిషేకించిన తీర్థాన్ని 7 వారాల దీపారాధకులకు పసుపు కుంకుమ తాంబూలాలతో పంపిణీ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తనలని సంకీర్తనలని తన యొక్క గానామృతంతో అన్నమయ్య ఆత్మగా వారిద్దరు కూడా సేవించారు, తరించారు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మరి అన్నమాచార్య, అదేవిధంగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఇద్దరిని కూడా స్వామివారి చెంత ఉంచి ఈనాటి జపయజ్ఞ పారాయణ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వారు గంధర్వులు తిరిగి స్వామి వారి యొక్క కైంకర్యానికి చేరుకుని ఉన్నారు. ఈ విధంగా భోగి గణపతి పీఠంలో ఆధ్యాత్మిక సిద్ధితోటి ఈ కార్యక్రమాల నిర్వహణ పూర్తి చేసుకుని ఈ సందర్భంలో 24 మాసోత్సవాల పాటు చతుర్థి ఉపవాసాలు చేసినటువంటి వారితో సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం ద్వారా పరిపూర్ణం అవుతూ ఉంది. అక్టోబర్ నెలలో కార్యక్రమాలు పూర్తవుతున్నాయి కాబట్టి తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. ఈ బస్సు యాత్రలో ఇక్కడ 7 వారాల పాటు దీపారాధన చేసుకున్నటువంటి కార్యక్రమం ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా 21 రోజుల ఈ యొక్క దీక్ష చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా స్వామివారికి తలనీలాలు సమర్పించే వారు ఎవరైతే ఉన్నారో, ఈ సరకులతో వచ్చేటువంటి వారితోటి ఈ యాత్ర పరిపూర్ణంగా జరుగుతుంది. సంపూర్ణ కాంస్య కవచ యజ్ఞ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నమో భగవతే వాసుదేవాయ నమః.